చంపేశారు, నా భర్తని హింసించి చంపేశారు. నా పిల్లలు నేను బతకలేను, ఎట్టు బతకాల? నా పిల్లలు నా భర్త ఆదరణ ఉండేది సార్. నాకు ఏం బతకాలన్నా నేను నువ్వే చేయాలన్నా. లాస్ట్కి ఏం చేయలేని పరిస్థితి. నేను మండే రాగాలని డిసైడ్ అయినది. నాకు ఏం చేయలేదన్నా. నువ్వే కాపాడాలన్నా, మీ చెల్లి కొని కాపాడాలి. ఇదం రెడ్డమైంది అన్నా. రఘురాముడి నిన్న బాగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. మన వాళ్ళు అందరూ వచ్చినారు. రవీంద్రనాథ్ రెడ్డి వచ్చినాడు, మన డిప్యూటీ సీఎం వచ్చినాడు, ఎక్స్ సురేష్ బాబు వచ్చినాడు, అందరూ వచ్చినారన్నా. కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు. వేధించి కొడితే వాడు తట్టుకోలేక మానసికంగా హింసించినారు. దాంతో చనిపోయినాడు. కరెంటు పట్టుకొని చనిపోయినాడు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి. అతను ఉంటేనే బతికే పరిస్థితి, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అవినాష్ చెప్తాను వచ్చి అవినాష్ దగ్గర వచ్చి సాయం చేసి కూడా పోతాడు. తను రఘురామరెడ్డి ఇద్దరు కలిసి రఘురాముడి ఉన్నాడు. సాయం కూడా చేస్తాడు. రఘురాముడి కూడా చాలా వెరీ యాక్టివ్ పార్టీ తీసుకున్నాడు. నిన్న నేను కూడా నా ప్రోగ్రామ్ కాడ నెక్స్ట్ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా రండి. నేను కూడా ఇంటికాడికి వచ్చేట్లే పెడతాను. సరే అన్న. ఇదన్న వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు. ఒక్క నిమిషం అన్నా. సురేంద్రారెడ్డి అన్న. హలో అన్నా, ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్చువల్ 9 మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్ గా వైసీపీ కార్యకర్త కదా, ఆ పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా. వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్ గా పిలిపించి నువ్వు డబుల్ డిమాండ్ చేశారు. డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదురా, నేను ఎందుకు కట్టాలన్నాడు. తర్వాత ఇంకోటి ప్రెజర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా, ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్. ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు 6 నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం మా నాన్న గుండె పొడిచి చనిపోయాడు సార్. మా తాత వాళ్ళంతా సాగారు. సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు, ఎందుకంటే మీ తోబుట్టు అనుకోండి సార్, ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్. ఇంకొకటి మన నిన్న మళ్ళా వస్తాం మేము వచ్చేసి కూర్చొని చేసేటండి. కడపకు వచ్చి ఇక్కడికి వచ్చి చేసిపోతున్నాం. అదే చేద్దాం.